హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము కూడా బాగుండాలండి. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ అండి మా ఛానల్ సపోర్ట్ చేయండి. నిన్న వీడియోలో ఎందుకు లేట్ అయింది అనేది చెప్పలేదు. ఒకరు మాత్రం పెట్టారు ఎందుకు లేట్ అయిందని చెప్పలేదని. ఇప్పుడు చెప్తున్నానండి. నిన్న మాకు చర్చికి వెళ్ళి మళ్ళీ వచ్చి రెడీ అయిన తర్వాత అన్నయ్య ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేస్తే ఇంకా అన్నయ్య అర్జెంట్ వెళ్ళాల్సి వస్తే ఇంక వెళ్ళాడనమాట. అందువల్ల లేట్ అయింది, అందుకే లేట్గా వెళ్ళామన్నమాట. కూతురు నువ్వు खा ले तसला इसमें हादा भी हो जाता है तो गुड्डम 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 टिको टिको हवी जना थे इधर देखो ना
మా సిస్టర్ వాళ్ళ అత్త అంటే మా మరిది గారు అమ్మ అనమాట. తను రసం చేస్తుంది. ఫస్ట్ మా పిన్ని మా బాబాయ్ వాళ్ళు చేశారు. ఫస్ట్ అమ్మ నాన్న చేస్తారంట. అమ్మాయి తరపున అమ్మ నాన్న వాళ్ళు చేస్తారు. అందుకే మా పిన్ని మా బాబాయ్ వాళ్ళు చేశారు. ఏం గిఫ్ట్ ఇచ్చారు చూసారు కదండి. రింగ్స్ ఇచ్చారు. ఇద్దరు నేమ్స్తో రింగ్స్ పెట్టారనమాట. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. చిన్న రిక్వెస్ట్ అండి, అదేంటంటే తన డెలివరీ డేటు డిసెంబర్ 23కి ఇచ్చారండి. ప్లీజ్ అండి అందరూ బ్లెస్ చేయండి. తల్లి బిడ్డలు, అది పాపాయినావని బాబాయినావని ఎవరైనావని తల్లి బిడ్డలు క్షేమంగా ఉండాలని మీరు చిన్న ప్రేయర్ చేయండి. ప్లీజ్ అండి వాళ్ళ కోసం ప్రేయర్ చేయండి. తల్లి బిడ్డలు క్షేమంగా ఉండాలి. డెలివరీ టైంలో తను భయపడకుండా మంచిగా డెలివరీ అవ్వాలని అందరూ ప్రేయర్ చేయండి. రిక్వెస్ట్గా అడుగుతున్నాను, ప్లీజ్ అండి. ఇక బంధువులు కూడా తను ఆశీర్వదించారండి. అందరూ శారీస్ ఇలా పెట్టి స్వీట్స్ ఇలా ఇచ్చి పెట్టారండి తనకి. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ అండి మళ్ళీ అడుగుతున్నాను, తన కోసం ప్రేయర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. कवर ला दे काटना और लेकर सारी नहीं ना हाँ है तो उसे बोलती ना इधर से जाकर ला వస్తలేదంటావా? తను వచ్చేపటికి మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. నాకు పెళ్ళిలో పరిచయం అయింది. మా సిస్టర్ మ్యారేజ్లో చాలా బాగా పలకరిస్తుందండి అమ్మాయి. వచ్చిన తర్వాత బాగా పలకరించింది, అక్క బాగున్నావు అని చెప్పి. చాలా దూరం నుంచి వచ్చింది ఫ్రెండ్ కోసం. అలా ఉండాలండి ఫ్రెండ్షిప్ అంటే. ఇక్కడ మా వదిన అనమాట, మా వదిన రసం చేస్తుంది. నాకు ఇలాంటివన్నీ కొత్త అనమాట. నాకు భయం వేసింది. నేను చేయనంటే చేయనన్నాను. ఏమోదు మేము ఉన్నాక చెప్తా ఉంటాము అని చెప్పి మా పిన్ని అంది. మా పిన్ని మా వదిన ఇంకా అలా నేను కూడా చేశాను రసం. చూస్తూ ఉండండి. ఎలా అయినా కొంచెం మా అత్తయ్య తరపున ఏదైనా ఫంక్షన్ వచ్చినా కొంచెం భయంగా ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళ పద్ధతులు నాకు తెలియదు కదా. అందువల్ల ఎలా ఏమనుకుంటారు, ఏం చేస్తే అని అలా ఉంటుంది. కానీ మా పిన్ని వాళ్ళు వీళ్ళందరూ నన్ను మాత్రం మేము ఉన్నాం కదా. ఇదివరకు మా అత్తయ్య ఉండేది, ఇప్పుడు మా పిన్ని వాళ్ళు అనమాట. ఇంక వాళ్ళే నాకు అలా చెప్తూ ఉంటారు. నేను అలా
పాటిస్తూ ఉంటారనమాట. నాకేం తెలియదండి వీళ్ళ పద్ధతులు కూడా. ఇంకా ఏదైనా చేసుకోవాలన్నా పిన్నిని కానీ మోదన్ కానీ అడుగుతాను, వాళ్ళు చెప్తారనమాట. ఇదిగో అండి ఇంక నేను చేస్తున్నాను. చూసారా మా పిన్ని నాకు చెప్తా ఉందనమాట. మనకు ఎట్టైనా టెన్షనేనండి చేసేటప్పుడు కూడా. నా మొహం చూడండి, ఫేస్లో టెన్షన్గానే చేశాను, మనకన్నీ తెలియదు కాబట్టి. ఐ హోప్ నచ్చితే లైక్ చేయండి. ఫైనల్లీ ఫంక్షన్ అంతా అయిపోయిందండి. 6 లోపు అమ్మాయిని తీసుకుని వెళ్ళాలంట కదా. ఇంకా అలా మా పిన్ని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. బాయ్ సంజయ్ 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 జానీ బాయ్ బాయ్. మా మరిది మా సిస్టర్ అనమాట. ఇంకా ఫైనల్గా అలా అందరం ఫ్యామిలీ కొంచెం ఫొటోస్ దిగాము, అవి పెట్టానమాట చూడండి. ఐ హోప్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మా సిస్టర్ని దీవించండి. తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని మీరు ఆశీర్వదించండి, ప్రేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.